ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2012లో గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ కు కెరియర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు హరీష్ శంకర్. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో మళ్లీ వస్తున్నాడు. పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిపోయిన ఈ టైంలో ఈ కాంబో నుంచి భారీ హైప్ ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్. తాజాగా ఆరా ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ సింగిల్ ను గ్రాండ్ ఈవెంట్ తో లాంచ్ చేశారు మేకర్స్. మరి ఈ సాంగ్ సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తోంది? వాచ్ ద స్టోరీ. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దాదాపు పూర్తయినట్టుగా తెలుస్తోంది. 2026 మార్చ్ 26న సినిమా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే టైటిల్ గ్లిమ్స్, దేఖ్ లేంగే సాలా ఫస్ట్ సాంగ్ విడుదలై ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆరా ఆఫ్ ఉస్తాద్ విడుదలైంది. ఆదివారం మల్లారెడ్డి విద్యాపీఠంలో విద్యార్థుల మధ్య ఈ సాంగ్ ను గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేశారు. ఫ్యాన్స్, యూత్ ఆడియన్స్ ను ఉత్తేజపరిచేలా ఈ సాంగ్ ను డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ఇమేజ్ కు సరిపోయే మాస్ బీట్ తో ఈ ట్రాక్ రూపొందింది. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. కేవలం 8 గంటల్లోనే ఈ సాంగ్ చేసినట్టుగా దర్శకుడు చెప్పడం కూడా ఆసక్తికరంగా మారింది. మెడ పట్టుకుంటే తొడకొట్టినట్టే అంటూ సాగుతున్న ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ స్టైల్, ఆయన పర్సనాలిటీకి అద్దం పట్టేలా ఉంది. ఇది కేవలం అభిమానంతో రాసిన పాట కాదు, ఆయన సినీ రాజకీయ ప్రయాణంపై ఉన్న అవగాహనతో వచ్చిన లిరిక్స్ అని టీం చెప్తోంది. ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్ ఫస్ట్ సాంగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకోగా ఇప్పుడు ఈ సెకండ్ సింగిల్ కూడా యూత్ లో మంచి రీచ్ తెచ్చుకుంటోంది. మరి ఈ మ్యూజికల్ హైప్ సినిమా రిలీజ్ టైం కు ఎంతవరకు బజ్ పెంచుతుందో బాక్సాఫీస్ దగ్గరే అసలు రిజల్ట్ తెలుస్తుంది.